ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. సో చాలా మంది మనీ మంత్ర క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉంటాయని చెప్పేసి అడుగుతున్నారు కాబట్టి సో ఫస్ట్లీ మనీ మంత్ర క్లాసెస్ అయితే 29th డిసెంబర్ మాత్రం అనంతపూర్లో ఉంటుంది. 26th జనవరి 2025 విశాఖపట్నంలో ఉంటుంది. 2nd ఫిబ్రవరి 2025 తిరుపతిలో ఉంటుంది. అండ్ 9th ఫిబ్రవరి 2025 రాజమండ్రిలో ఉంటుంది. అండ్ దాంతోపాటు 16th ఫిబ్రవరి 2025 బెంగళూరులో ఉంటుంది. అండ్ 2nd మార్చ్ 2025 విజయవాడలో ఉంటుంది. సో ఇప్పటి వరకు అనౌన్స్ చేసినటువంటి క్లాసెస్ ఎన్రోల్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. నమస్కారం అండి, డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం. సో స్పెషల్ క్లాస్కి నేను అటెండ్ అయ్యాను. అసలు మాటలు లేవండి. నిజంగా నేను ప్రతి పదం మీ నోట్లో నుంచి ఏదైతే వచ్చిందో ఒక్కొక్క అద్భుతం అని చెప్పొచ్చు. జీవితానికి సరిపడి డబ్బు విషయంలోనైనా సరే, ఆలోచన విషయంలోనైనా సరే, బంధాల విషయంలోనైనా సరే మన బాధ్యతలు ఎలా ఉండాలని తెలియజేశారు. నాకు నిజంగా చాలా చాలా బాగా నచ్చింది. మర్చిపోలేని రోజు నా జీవితంలో ఆ రోజు. జన్మధన్యం అని చెప్పుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. థ్యాంక్ యూ సో మచ్ అటువంటి క్లాసెస్ మా లాంటి వాళ్ళకి అందిస్తున్నందుకు. థ్యాంక్ యూ సార్. ఎన్నిసార్లు చెప్పుకునే తక్కువే అది. సో నాలా చాలామంది ఆడపిల్లలు, ఉమెన్స్ ఎవరైతే ఉంటుంటారో బిజినెస్ రంగాల్లో రాణించాలని, డబ్బు దాచుకోవాలని, డబ్బు సంపాదించాలని ఆలోచన ఉంటుంది. కానీ ఏ విధంగా విశ్వం మనకి ఎలా సహకరిస్తుంది అంటారు? దానికి ఇప్పుడు మనం లేడీస్ క్లాస్ కూడా పెట్టబోతున్నాం కదా. ఓ థ్యాంక్ యూ సార్. లేడీస్ స్పెషల్ క్లాస్ ఇంత చేస్తున్నాం మనము. ఒక 2 సెషన్స్ చేస్తున్నాము. తర్వాత మళ్ళీ అందరూ చాలా రిక్వెస్ట్ చేస్తున్నారు. అతి త్వరలో మనం లేడీస్ క్లాస్ కూడా డిక్లేర్ చేస్తాం. సమ్మర్లో అయితే పిల్లలకి హాలిడేస్ ఉంటుంది, వాళ్ళు కూడా రాగలుగుతారు. అందుకని చెప్పేసి కేవలం స్పెషల్గా లేడీస్ కోసం వాళ్ళు ఏ విధంగా వాళ్ళు ఇన్ఫర్మేషన్ చేసుకోవాలి, వాళ్ళు ఏ విధంగా సంపాదించుకోవాలి, ఉన్న దగ్గర ఇలా వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేయాలి అనే దాని మీద మంచి ఎక్సలెంట్ సబ్జెక్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. గ్రేట్ న్యూస్. అయితే మనం ఏమనుకుంటామంటే మనకి మన తలరాతలో మనకు అదృష్టం లేదని కొన్ని వాక్యాలు ఏం చేస్తాయంటే మనని నర్వస్నెస్ చేస్తాయి. మనకి ఎలా అంటే మన తలరాత అనేది దేవుడు రాస్తాడు, లేదంటే ఇంకెవడో రాస్తాడు, లేదంటే మనకి మన జాతకరీత్యా మన యొక్క జీవితం బాగాలేదు. ఇలాంటివన్నీ మనం ఏం చేస్తున్నాం అంటే మనకు తెలిసి తెలియక మనకు బుద్ధి తెలిసేప్పటి నుంచి ఇవన్నీ నమ్ముతున్నాం. ఎందుకు నమ్ముతున్నాం అంటే మనము ఈ సమాజంతో కలిసి ఉన్నాం కాబట్టి సమాజంలో జరిగే ప్రతి విషయాన్ని మనము నమ్మడం అనేది జరిగింది. దానివల్ల ఏమైపోయిందంటే నా జీవితం ఇంతేనేమో, ఇలాగే ఉంటుందేమో. చాలా మంది లేడీస్ చూశాను, వాళ్ళకి ఏంటంటే ఆత్మన్యూనత భావం ఎక్కువ, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఎక్కువ. అంటే నేను ఎందుకు ఇలా ఉన్నాను, ఒకటి కుంగిపోవడం, నాకెందుకు ఇలా జరుగుతుంది, 2 నేనేం చేయలేకపోతున్నాను, ఈ 3. దీని నుంచి ముందు బయటపడాలి, ఈ 3 నుంచి బయటపడాలి. అంటే ఇక్కడ ఏం చెప్పాలి, దానికి రివర్స్లో చెప్పాలి. నేను ఏదైనా చేయగలను, నేను చాలా బాగున్నాను, రివర్స్లో చెప్పాలి. ఇక్కడ మన సబ్జెక్ట్లో ఏం చేస్తామంటే ఏదైనా సరే, ఏదైతే మనకు నెగిటివ్ ఆలోచనలు వస్తాయో లేకపోతే మనకు నర్వస్నెస్ ఏదైతే కలిగిస్తుందో సింపుల్గా దాన్ని మనం పాజిటివ్గా మార్చుకోవాలి. అంతే, ఏదైనా కావచ్చు. దానివల్ల ఏమవుతుందంటే జీవితంలో ఎదుగుదల అనేది కనిపిస్తుంది. మనం ఏం చేస్తామంటే ఒక సమస్యను పట్టుకొని, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఆలోచన అల్లిక ఎలా ఉంటుందంటే మనం ఒక విషయాన్ని ఆలోచించినప్పుడు దాని వెనకాల పదే 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 ఆలోచనలు వస్తాయి. దీనికి నేను గతంలో కూడా ఒకసారి చైనా సామెత గురించి చెప్పాను. చైనా సామెత ఏం చెప్తుందంటే నువ్వు ఏం చేస్తున్నావో అది మాత్రం నీకు కనిపించాలి, ఇంకేం కనిపించదు. ఒక వ్యక్తి నది దగ్గరికి వెళ్ళాడు చేపలు పట్టడానికి. దేనికోసం వెళ్ళాడు ఆయన? చేపలు పట్టడానికి వెళ్ళాడు. మనం చేపలు పట్టడానికి వెళ్ళాము అనుకోండి, సపోజ్ అక్కడ కూర్చున్న తర్వాత ఏమనిపిస్తుందంటే అనుకోకుండా నదిలో ఏదో కొట్టుకొస్తుంది, దూరం నుంచి ఏదో కొట్టుకొస్తుంది. నువ్వు చేపలు పట్టడానికి వెళ్ళావు, ఇది వదిలిపెట్టేసి అక్కడ ఏదో వస్తుందని ఆలోచన మారింది. ఓకేనా? మారిన తర్వాత అదొక శవం ఉంది. ఓకేనా? అది ఆ శవం కాగానే అది మనిషా లేకపోతే పశువు అని ఒక ఆలోచన వచ్చింది ఎమ్మటే. ఆ తర్వాత కొంచెం దగ్గరికి రాగానే మనిషి అని తెలియదు. ఎమ్మటే అది ఆడనా మగన అనే ఆలోచన వచ్చేస్తుంది. ఆ తర్వాత ఒక మగ శవం అనేది తెలియదు. అది దగ్గరకు వచ్చేస్తుంది. దగ్గరకు వచ్చిన తర్వాత ఇది ఎలా వచ్చిందనే ఆలోచన వచ్చింది. ఆలోచన అల్లిక ఎంత దూరం వెళ్ళిపోయింది. అది ఇది అసలు ఎలా చచ్చింది, అసలు ఎవరైనా చంపేశారో తనకు తాను చచ్చిందా, ఇవన్నీ నీకు సంబంధం లేదు. నీ ఆలోచన ఏంది? చేపలు పట్టడం. కేవలం నీకు చేపలు పడ్డాయా లేదా, ఎన్ని పడ్డాయి, దాంతో నీ పని అయిపోయిందా లేదా, అక్కడ ఏం జరుగుతున్నా అనేది నీకు అనవసరం. అర్థమైంది? అంటే మనం ఏం చేస్తామంటే మన చుట్టుపక్కల ఏం జరుగుతుంది, మన పక్కింట్లో ఏం జరుగుతుంది, వాళ్ళ జీవితానికి మన జీవితాన్ని మనం పోల్చుకోవడం, దీనివల్ల ఏమవుతుందంటే మీ చేపలు పట్టడం మర్చిపోతారు మీరు. ట్రూ. మన సబ్జెక్టులు ఏంటంటే చేపలు పట్టడం అంటే డబ్బు సంపాదించడం. మీరు ఏం చేస్తున్నారనేది సంబంధం లేదు. ఇక్కడ ఎంత సంపాదించడం అనేది ముఖ్యం మన సబ్జెక్ట్లో. నువ్వు ఎంత సంపాదిస్తే అంత ఉన్నతంగా ఉంటుంది. నువ్వు సంపాదించలేదు, ఈ ఆలోచనతోనే కొట్టుకుపోతావు. కాబట్టి ఎక్కడైనా ఏ పాయింట్ అయినా సరే మీరు ఏం ఆలోచిస్తారంటే మన సబ్జెక్ట్ డబ్బు కాబట్టి డబ్బు గురించి ఉన్నతంగా వీలైనంత వరకు ఐశ్వర్యవంతంగా గొప్పగా నీ ఆలోచనలు ఉండేటట్టు చూడాలి తప్ప నీ అక్కడేమవుతుంది ఇక్కడేమవుతుందో మీరు ఆలోచనలు పెట్టుకున్నారనుకోండి, మీరు అలాగే ఉంటారు. ఇక్కడ మనం మన లేడీస్ స్పెషల్ క్లాస్లో ఇదే చెప్తాం, మీ ఆలోచనల్ని
అల్లికని ఏ విధంగా పాజిటివ్ వైపు మార్చాలి, అర్థమైందా? ఇప్పుడు దాన్ని నెగిటివ్ మార్చారు కదా, పాజిటివ్ వైపు ఇలా మార్చాలి. ఇప్పుడు ఇదే స్టోరీ మళ్ళీ చెప్తాను నేను, ఓకేనా? ముందు మనం చేపలు పెట్టడానికి వెళ్ళాలి, అంటే డబ్బు కోసం బయలుదేరాలి మనం, ఓకేనా? అదే స్టోరీని మళ్ళీ చెప్తాను, పాజిటివ్గా చెప్తాను, ఇప్పుడు నెగిటివ్ చెప్పాను. ముందు మనం ఎంత పెద్ద వల తీసుకెళ్ళాలి, నీకు ఎన్ని కావాలనే దాని మీదకి వెళ్ళి నీ ఆలోచన విధానం అనేది ఒక స్త్రీని ఒక సముద్రం దగ్గరికి తీసుకెళ్ళి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ సముద్రం చూడగానే మీకు వేరే ఆలోచనలు రావు. ఎందుకంటే కొన్ని సందర్భాన్ని చూసినప్పుడు మనకు వేరే ఆలోచనలు రావు. పున్నమి వెన్నెల, ఒక ఏనుగు ముఖము, లేదంటే మన సముద్రం. ఇప్పుడు మీరు సడన్గా ఇట్లా వెళ్తున్నారు, ఆ సముద్రం నుంచి పెద్ద ఏనుగు వచ్చింది అనుకోండి, ఇంకా వేరే ఆలోచనలు రావు. దాన్ని చూసి పెద్ద పర్వతాకారం కలుగుతుంటే వేరే ఆలోచనలు రావు. ఇవన్నీ ఐశ్వర్యానికి గుర్తు. ఇప్పుడు ఆ సముద్రం దగ్గర పోగానే మనకి ఏమనిపిస్తుంది అంటే, ఓ ఇంతగానో వాటర్ ఉన్నాయి, అంత డబ్బు నీ దగ్గర ఉందని ఊహించాలి, అంత సంపద ఐశ్వర్యం నీ దగ్గర ఉందని ఊహించాలి. ఎందుకంటే అది ఐశ్వర్యానికి చిహ్నం. అవును. ఎందుకు ఐశ్వర్యానికి చిహ్నం? సముద్రంలోనే అన్నీ ఉంటాయి, ఖనిజాలు ఉంటాయి, లవణాలు ఉంటాయి, ఆ సముద్ర గర్భంలో ఎన్నో రత్నాలు ఉంటాయి. ఎక్కడ లేని సంపద అంతా సముద్రంలోనే ఉంటుంది. కాబట్టి అది ఐశ్వర్యానికి గుర్తు. ఏనుగు ముఖం, అది కూడా ఐశ్వర్యానికి గుర్తు. అలాగే పున్నమి వెన్నెల, ఎవరు ఆస్వాదించారు దాన్ని? ఒక్కసారి ఆలోచించండి. మీరు పల్లెటూరుకి వెళ్ళారు, మనం అంటే సిటీలో ఉంటాం, మనకు తెలియదు. పల్లెటూరుకి వెళ్ళాము అనుకోకుండా, రాత్రి తిన్న తర్వాత ఊరికి అట్లా బయటికి వెళ్ళాము. వెళ్తే చక్కగా వెన్నెల అంత అడవంతా పరుచుకుంటుంది, దాన్ని చూస్తుంటే ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది. వేరే ఆలోచనలు రావు. నీకు వేరే ఆలోచనలు రాని స్థితికి వెళ్ళాలి నువ్వు ఎప్పుడు కూడా. వేరే ఆలోచనలు రాని స్థితికి వెళ్ళాలి. అంటే దీన్ని నువ్వు ఉన్నతంగా ఊహించుకున్నప్పుడు వేరే ఆలోచనలు రావు. ఇప్పుడు నీకేం ఉండాలి? ఎంత పెద్ద వల తీసుకెళ్ళాలి, ఎన్ని చేపలు తీసుకొని రావాలి, నువ్వు వెళ్తున్న చెరువుకు నదికి కాదు, సముద్రానికి. అయిపోయింది. అది నెగిటివ్, ఇది పాజిటివ్. ఆలోచనల అల్లిక అనేది మనని బట్టే ఉంటుంది, మనలోనే ఉంటుంది ఏదైనా అనేది అర్థమవుతుంది. కాబట్టి అల్లికని మార్చుకోవాల్సి ఉంటుంది. మనం ఏం చేస్తామంటే, నేను ఇంతకుముందు గతంలో చెప్పాను, వంశపారపర్యంగా మనకు గత జన్మ నుంచి మనకు వచ్చినటువంటి అనుభవాలే మన జీవితంగా మలుస్తాయి, ఓకేనా? వంశపారపర్యంగా జీన్స్ ఏవైతున్నాయో మన పూర్వీకుల నుంచి, ఆ యొక్క అలవాట్ల ద్వారానే మా యొక్క జీవితం ఉంటుంది అనేది సైన్స్ చెప్తుంది. మనం ఏం చెప్పామంటే, నీ జీన్స్ యొక్క అల్లికని మార్చుకోమని చెప్పాం మనం. అసలు ఇది ఎవరికి సాధ్యమవుతుంది? అప్పుడు మీకు ఉన్నటువంటి జీన్స్ యొక్క అల్లిక ఉంది, దాంట్లో మీ ఆలోచనలు పదే మీరు పొదిగించినప్పుడు ఆ అల్లిక కూడా మారిపోతుంది, జీన్స్ యొక్క అల్లిక కూడా మారిపోతుంది. మారిపోయినప్పుడు నీ జీవితం మారిపోతుంది ఆటోమేటిక్. కాబట్టి ఎక్కడ నర్వస్ కావాల్సిన అవసరం లేదు, ఎక్కడ తగ్గాల్సిన అవసరం లేదు. వీళ్ళనంత ఉన్నతంగా ఊహించుకొని మీ జీవితాన్ని ఎప్పుడు ఐశ్వర్యవంతంగా చూసుకున్నప్పుడు ఏమవుతుందంటే, మీ జీవితంలోకి నెగిటివ్ అనేది రాదు. తప్పకుండా. అప్పుడు మీకు ఎన్ని చేపలు కావాలో పట్టుకొచ్చు. తప్పకుండా సార్. ఎవరైతే ఎపిసోడ్ చూస్తూ ఉంటుంటారో 1కి 4 సార్లు ఎపిసోడ్ చూడండి. దానికన్నా ముందు ఒక పెన్ను పేపర్ తీసుకొని స్టార్టింగ్ నుంచి ఈ 10 minutesలో ప్రతి పాయింట్ రాయండి. మన ఆలోచన అల్లిక సంపద వైపు ఉందా, లేదంటే నెగిటివ్ ఎనర్జీ వైపు ఉందా అనేది మీకే అర్థమవుతూ ఉంటుంది. దయచేసి ప్రతి పదాన్ని నోట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. ఎస్పెషల్లీ ఆడపిల్లలందరికీ, ఆడవాళ్ళందరూ కూడా ఒక దగ్గరే ఆగిపోతాం, ఒక ఎమోషన్ దగ్గరే కట్టేసి పడి ఉంటుంటాం మేము. ఆ ఆలోచన అల్లికని కొంచెం మార్చగలిగిన జీవితాలు బాగుంటాయని స్టార్టింగ్ లో కూడా చెప్పాను కదా, ఈ అల్లిక అంతా మీకు సెంటిమెంట్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. మీరు దాని నుంచి బయట పడలేరు. ఇట్లా ఎలా ఉంటుంది అంటే మీకు ఏమనిపిస్తుంది అంటే, తేనెలో పడ్డ చీమలాగా అనిపిస్తుంది. ఇప్పుడు తేనెలో చీమ పడింది, అది తాగలేదు, బయటికి రాలేదు. ఈ సంసారం అనేది, భారత పిల్లలు, ఈ యొక్క అట్మాస్ఫియర్ ఇదంతా ఎలా ఉంటుందంటే, నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక అమ్మాయి ఉంది, చాలా బాధ్యత గల అమ్మాయి, ఓకే? ఏదైనా సరే వాళ్ళ ఫ్యామిలీలో అందరూ ఆమెకే చెప్తారని, అంటే ఈమెను అన్నీ తీర్చాలి. ఏ చిన్న సమస్య వచ్చినా, అక్క ఎక్కడున్నావు, పరిగెత్తుకెళ్ళాలి, ఆ సమస్య తీర్చాలి, అన్ని బాధ్యతలు సక్రమంగా నిర్వహించాలి, ప్రొద్దున లేవగానే అన్ని ఇంటి పనులు అన్నీ చేయాలి. అసలు ఆమె అంటే అమ్ము, ఆమె పేరు చెప్తే ఆమెనా చాలా గ్రేట్ అనేది. ఓకే, అంతవరకు ఓకే, బాగుంది, నేను కాదని అంటానులే. విచిత్రం ఏంటంటే, మన సబ్జెక్ట్లోకి వచ్చినాక అదంతా మారిపోయింది. ఇప్పుడు ఎందుకు మారిపోయిందంటే, తనని తాను తెలుసుకుంది, తన వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలి, దానికి ఆమె అడిగేసింది. దానివల్ల ఏమైందంటే, ఇంతకుముందున్న లైఫ్ కంటే ఈ లైఫ్ వేరు, అది వేరు అనేది తెలిసింది. ఇప్పుడు ఆమె ఎవరి దగ్గరికి పోవట్లేదు, ఓకేనా? ఆ చిన్న సమస్య సక్కాన్ని పిలుస్తుంది కదా, ఇప్పుడు అసలు ఎవరికి ఫోన్ చేయట్లేదు, ఓకేనా? ఎందుకు ఇలా జరిగింది అంటే, అంతకుముందు అన్ని బాధ్యతలు పంచుకొని ఈమె అన్నిట్లో ఇరుక్కుపోయి తన ఉనికిని కోల్పోయింది. అప్పుడు ఏమైంది, వాళ్ళ సమస్యల్లో ఈమె ఇరుక్కుపోయింది. పెద్దరికాన్ని వహించినప్పుడు అన్ని బాధ్యతలు వహించాలి కదా, అప్పుడు డబ్బుల విషయంలో కావచ్చు, ఇంకే విషయంలో అన్నింటిలో ఏమి ఇరుక్కుపోయింది. అప్పుడు అది గొప్ప అనుకుంది. ఇప్పుడు అనిపించింది అదంతా వేస్ట్, అసలు నేను ఎక్కడున్నాను, ప్రపంచం ఎక్కడుంది, ఇదంతా ఫ్యామిలీ ఎక్కడ ఉంది అనేది 3 బేరీజ్ వేసుకొని మన క్లాస్కి వచ్చిన తర్వాత ఈరోజు ఆమె ఇండివిజువల్గా చాలా ఉన్నతంగా ఉంది. ఇప్పుడు ఏవి పట్టించుకోవట్లేదు, బాగా సంపాదించింది, ఐశ్వర్యవంతంగా హ్యాపీగా తన కోరికలన్నీ నెరవేర్చుకొని తన కుటుంబ బాధ్యతలు ఎంతవరకు చేయను అంతవరకు చేసి, ఎక్కడ కూడా సెంటిమెంట్లకు లోను కాకుండా ఈరోజు ఒక
గొప్ప స్థాయిలో ఉంది. ఇప్పుడు అంటే అసలు నేను అదే నిజం అనుకున్నాను, అదే బాగుంది అనుకున్నాను. అంటే మీ ఆడవాళ్ళకు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటంటే మనకు చిన్నప్పటి నుంచి నేర్పింది అదే కాబట్టి అదే నిజం అనుకుని మనం ఆ భ్రమలో బతికేస్తున్నాం. కానీ వాస్తవం తెలుసుకున్న తర్వాత మీకు ఎంత ఎనర్జీ ఉంది, ఆ ఎనర్జీని మీ వైపు ఎలా ప్రయోగించుకోవాలి, ప్రయోగించుకున్నప్పుడు మీరు ఎంత ఉన్నత స్థాయికి వెళ్తారనేది క్లాస్కి వచ్చినాక అర్థమవుతుంది. నిజంగా క్లాస్కి వచ్చినాక మాత్రమే అది అర్థమవుతూ ఉంటుంది. సో ప్రతి ఒక్కరి స్త్రీ శక్తి అనేది ఏ విధంగా పనిచేస్తుంది, స్త్రీ శక్తి ఏదైనా సృష్టించగలదు, ఏదైనా చేయగలదు. అదే ఆడవాళ్ళ కోసం స్పెషల్ క్లాసెస్ డేట్స్ అతి త్వరలో అనౌన్స్ చేయాలని కోరుకుంటున్నాను. నేను కూడా పార్టిసిపేట్ చేయాలని ఎదురు చూస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.